దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మన జీవితంలో మరొక విశ్రాంతి దినమున ప్రభువుని ఆరాధించే గొప్ప భాగ్యము, ప్రభువుని మహిమపరిచే గొప్ప భాగ్యము ప్రభు మనకు దయచేసిన విధానంను బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. పెంతెకోస్తు తర్వాత 21వ ఆదివారంలో మనం ప్రవేశించాం. ఈ ఆదివారము దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి యవనస్తుల ఆదివారంగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. యవనస్తుల ఆదివారము సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంలో మనం ధ్యానం చేయవలసిన అంశము, యవనస్తులు అర్థవంతమైన జీవితం కొరకు వెతుకుట అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. యూత్ ఇన్ సర్చ్ ఆఫ్ ఏ మీనింగ్ఫుల్ లైఫ్ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ అంశాన్ని ధ్యానం చేయడానికి 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. ఆదికాండము 39వ అధ్యాయము మొదటి 23 వచనాలు, దావీదు మహారాజు రచించిన కీర్తనలు 17వ సంకీర్తన, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 11 వచనాలు, చివరిగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము 43వ వచనం నుంచి 51వ వచనం వరకు మనం చదువుకున్నాం. సిద్ధపడి మనం వచ్చాం. ఈ భాగాలలో ఉంటున్న లోతైన అర్థాలు, ఈ భాగాలలో ఉంటున్న గూఢార్థాలను మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపచేత మనము పొందుకొని మన ముందుంటున్న అంశాన్ని అర్థం చేసుకోవడానికి, మన ముందుంటున్న అంశాన్ని ధ్యానం చేసుకోవడానికి, యవన సమాజం వారికి ఒక చక్కటి సందేశం అందించడానికి మనం ప్రయాసపడతాం. ఎక్కడ 2-3 కూడుకొని ప్రభువు నామం పేరిట ఐక్యమవుతారో వారి మధ్యలో ప్రభువు ఉంటానని సెలవిచ్చాడు. కాబట్టి మన మధ్యలో ప్రభువు ఉన్నాడన్న విశ్వాసంతో, మన మధ్యలో ప్రభువు సంచరిస్తున్నాడన్న విశ్వాసంతో మన వాక్యం యొక్క ధ్యానంలోకి మనం వెళ్దాం. హృదయాంతరంగాలలో నుంచి పూర్ణ మనస్సు, పూర్ణ బలము, పూర్ణ శక్తి, పూర్ణ వివేచనతో దేవుణ్ణి ఆరాధించడానికి మనం ప్రయాసపడదాం. అప్పుడే ఈ అంశాన్ని మనం సరిగా అర్థం చేసుకోగలుగుతాం. ఏ రీతిగా యవన బిడ్డలు అర్థవంతమైన జీవితం కోసము ప్రాకులాడాలి, వెతకాలి, పరిగెత్తాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. వాక్యం వింటున్న యవనస్తులు జాగ్రత్తగా పూర్ణ మనస్సును, పూర్ణ హృదయాన్ని దేవుని సన్నిధానంలో కేటాయించి పరిశుద్ధాత్మ సహాయం పొందుకొని ఈ యవనస్తుల ఆదివారం సందర్భంగా నాతో మాట్లాడు దేవా, నా జీవితాన్ని కడుగు, నా జీవితాన్ని పరిశుద్ధపరచు, నా జీవితానికి నీ నామానికి మహిమకరంగా జీవించేటట్టు నా జీవితాన్ని తర్బీదు చేయేసయ్యా, నా జీవితాన్ని మార్చు తండ్రి అని ప్రార్థన పూర్వకంగా వాక్యం విన్నట్లయితే మాట్లాడే దేవుడు, హృదయాలను తట్టే దేవుడు ఆయన తప్పకుండా మనతో మాట్లాడుతూ ఉంటాడు. యవనస్తులు అర్థవంతమైన జీవితం కొరకు వెతుకుట, యూత్ ఇన్ సర్చ్ ఆఫ్ ఏ మీనింగ్ఫుల్ లైఫ్. యవనస్తుల ఆదివారము దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘంలో ఉంటున్న ప్రత్యేకత ఏంటిదంటే, వివిధ రకాలైన శాఖలకు ఒక్కొక్క ఆదివారం కేటాయించి ఆ ఆదివారము సంపూర్ణంగా వారి గురించి చర్చించడం, వారి యోగక్షేమాల గురించి మాట్లాడటము, వారికి ఆటల పోటీలు, స్కిట్స్, మరి ఇలాంటి రకరకాల కాంపిటీషన్స్ ఏర్పాటు చేసి వారి గురించి వాక్యాన్ని ధ్యానం చేయడము, వారు ఒక తీర్మానం చేసుకునేటట్టు వాక్యాన్ని నడిపించే విషయంలో సిద్ధపడుతూ ఉంటారు. ఈ దినం యవనస్తుల ఆదివారము. యవనస్తులు అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఉత్సాహము, ఆనందము కలుగుతుంది. వృద్ధాప్యంలో ఉంటున్న వారు కూడా యవన జీవితంలోకి మరొకసారి వెళ్తే బాగుండు, యవన కాలంలోకి తిరిగి వెళ్తే బాగుండు అని అప్పుడప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ కాలాన్ని పోగొట్టుకున్న తర్వాత తిరిగి సంపాదించుకోలేము. అందుకే యవన కాలంలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి, యవన కాలంలో దేవుని కాడి మోసే బిడ్డలుగా ఉండడానికి, యవన కాలంలో దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ఉండడానికి, యవన కాలంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించే బలమైన నాయకులుగా తర్బీదు పొందడానికి, దేవుని చేత అభిషేకించబడటానికి
అనేక విధాలుగా మనము సంఘాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆ ప్రయత్నాలలో ఒక భాగమే ఈరోజు యవనస్తుల ఆదివారంగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. యవన కాలంలో వారి జీవితం అర్థవంతంగా ఉండాలి అంటే ఆ జీవితాన్ని యేసు అనే బండ మీద పునాది వేసుకుంటే తప్ప వారి జీవితం అర్థవంతంగా ఉండదు అని దేవుని వాక్యం మనకు ఘోషిస్తుంది. సంఘంలో, సమాజంలో యవనస్తులను మనం చూసినట్టయితే వారి యొక్క బలము, శక్తి ద్వారా జరిగించని కార్యం అనేది ఉండదు. వారు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. అలాంటి గొప్ప తృష్ణ, అలాంటి గొప్ప ధ్యేయము, అలాంటి గొప్ప శక్తి, అలాంటి గొప్ప బలము ఉన్న వారే యవన బిడ్డలు. రాబోయే తరానికి, రేపటి తరానికి, భవిష్యత్ తరానికి, మన సంఘాలకు, మన సమాజానికి వారు ఒక మూల స్తంభాలు, ముఖ్యమైన స్తంభాలు. ఆ స్తంభాల మీదనే భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆ స్తంభాల మీదనే భవిష్యత్ కట్టబడుతుంది. ఆ స్తంభాల మీదనే భవిష్యత్తు నడిపించబడుతుంది అన్న సత్యము సంఘం అంతయు, సమాజం అంతయు ఎరిగిన విషయాలు మనందరికీ తెలుసు. అయితే యవ్వన కాలము చాలా ప్రాముఖ్యమైన కాలము. ఎవరి వ్యక్తిగత జీవితంలోనైనా సరే, అందరి వ్యక్తిగత జీవితంలో యవ్వన కాలము చాలా ప్రాముఖ్యమైన కాలము. ఈ యవ్వన కాలములో తొట్టిల్లకుండా మనము మన జీవితాన్ని భద్రపరుచుకున్నట్టయితే ఇక ముందుంటున్న భవిష్యత్ కాలం అంతట్లో కూడా తొట్టిల్లకుండా దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉంటాం. యవ్వన కాలంలో అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి. అనేకమైన ఒత్తిళ్లకు గురి అవుతూ ఉంటారు. వారి ముందుంటున్న స్వేచ్ఛను బట్టి, వారి ముందుంటున్న అనేక పరిస్థితులను బట్టి అనేకమైన ఒత్తిళ్లకు, అనేకమైన సవాళ్లకు ఎదుర్కొంటూ ఉంటారు. వారికి ఉంటున్న స్వేచ్ఛ జీవితాన్ని బట్టి, వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి, వారి యొక్క ఒంటరి జీవితాన్ని బట్టి, వారు తీసుకునే తీర్మానాల ద్వారా, వారు తీసుకునే నిర్ణయాల ద్వారా ఒక్కొక్కసారి ఆనందకరమైన భవిష్యత్తులోకి వారు ప్రవేశిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో సరైన తీర్మానాలు తీసుకోకుండా, సరైన నిర్ణయాలు తీసుకోకుండా జీవితంలో కన్నీటితో మిగిలిపోయిన వారిని ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. రానున్న కాలంలో చక్కటి భవిష్యత్తు ఉండడానికి దక్షిణ క్రైస్తవ సంఘం ఒక ఆదివారాన్ని యవనస్తుల ఆదివారంగా ఏర్పాటు చేసి ఈ దినం వారి యొక్క మంచి చెడుల గురించి, వారి యొక్క స్థితిగతులను గురించి, వారు యేసు అనే బండ మీద వారి జీవితాలను పునాది వేసుకున్నారా లేరా అనే దర్శనంలోకి, అనే దృక్పథంలోకి వారిని నడిపించబట్టానికి ఈ యొక్క ఆదివారము ఏర్పాటు చేయబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రస్తుత సమాజంలో మనం చూసినట్టయితే యవనస్తుల ముందు చాలా అవకాశాలు ఉన్నాయి. వారిని నమ్మి తల్లిదండ్రులు వారికి స్వేచ్ఛ జీవితాన్ని ఇస్తూ ఉంటున్నారు. ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటున్నారు. దూర ప్రాంతాలకు వెళ్ళి ఉన్నతమైన చదువులు చదువుకుంటూ ఉంటున్నారు. తల్లిదండ్రులకు దూరంగా, తోబుట్టులకు దూరంగా, బంధుమిత్రులకు దూరంగా కొన్ని సందర్భాలలో వెళ్ళి చదవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటున్నాయి. వారి ముందు ధనం ఉంది, వారి ముందు డబ్బు ఉంది, వారి ముందు టెక్నాలజీ ఉంది, వారి ముందు కమ్యూనికేషన్స్ ఉన్నాయి, వారి ముందు నెట్వర్క్ ఉంది, వారి ముందు ఎన్నో విషయాలు ఉంటూ ఉంటున్నాయి. ఇలాంటి యవన సమాజము ఇంతకు ముందు పాతకాలంలో ఉంటున్న యవనస్తులు, మా తరంలో ఉంటున్న యవనస్తులు చూడని క్రొత్త విషయాలు ప్రస్తుత కాలంలో ఉంటున్న యవనస్తులు చూస్తూ ఉంటున్నారు. వారి ముందు సమస్తం ఉంది. ఫింగర్ టిప్స్లో వారికి కావాల్సిందంతా దొరికే కాలంలో మనం ఉంటున్నాం. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి సంస్కృతిలో ఒక దేవుని బిడ్డగా, యేసు రక్తంలో కడగబడిన వాడిగా, యేసు రక్తంలో కడగబడిన యవన స్త్రీగా, యవన కుమారుడిగా ఏ రీతిగా సంఘంలో, సమాజంలో మన జీవితాలను కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి, మన విలువలను కాపాడుకోవాలి, చక్కటి విలువలను కట్టుకోవాలో మనము ఈ దినం వాక్యం ద్వారా నేర్చుకోబోతూ ఉంటున్నాం. మనం చదువుకున్న 4 పాఠ్య భాగాలను, ఈ విషయాలను మనకు
నేర్పిస్తూ ఉంటుంది. సహజీవనం జీవిస్తున్న కాలంలో, విడాకుల శాతం అధికమవుతున్న కాలంలో, లవ్ అఫేర్స్ లో చీటింగ్ కి గురి అయి ప్రెషర్స్ కి, డిప్రెషన్స్ కి గురి అవుతున్న సమాజంలో మనము అర్థవంతమైన జీవితం కోసము యవనస్తులు పరిగెత్తుతా, యవనస్తులు ప్రాకులాడుట, యవనస్తులు కనుగొనుట అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తుంటున్నాం. సరి అయిన అంశాన్ని మనం ధ్యానం చేస్తుంటున్నాం. ఏ రీతిగా మన జీవితం, యవన జీవితం అర్థవంతంగా మారిపోవాలి, నీకు అర్థవంతంగా మారాలి, నిన్ను కన్న తల్లిదండ్రులకు, నీ తోబుట్టులకు అర్థవంతంగా ఉండాలి, నీ సమాజానికి, నీ సంఘానికి ఏ రీతిగా అర్థవంతమైన యవన జీవితాన్ని నువ్వు ప్రజెంట్ చేయగలుగుతావు. ఈ విషయాలను మనము ఈ దినం ఆలోచన చేయవలసి ఉంటున్నాం. మన ముందు విచ్చలవిడి నేత్రాశ ఉంది, విచ్చలవిడి జీవపు డమ్మం ఉంది, విచ్చలవిడి శరీర కోరికలు ఉన్నాయి, విచ్చలవిడి ధనాపేక్ష ఉంది, విచ్చలవిడి విగ్రహాలను ఆరాధించే సంస్కృతి, ఏ మతాన్నైనా ఏ దేవుణ్ణైనా పూజించే సంస్కృతి మన ముందు ఉంది. ఇలాంటి కాంటెక్స్లో, ఇలాంటి సమాజంలో, ఇలాంటి సంఘంలో దేవుడు నీకు ఇచ్చిన స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని ఏ రీతిగా అర్థవంతంగా మార్చుకోగలుగుతావు, ఏ రీతిగా జీవిస్తే నీ జీవితం అర్థవంతంగా మారుతుంది. నీకు మాత్రమే కాదు కానీ, నీ కుటుంబానికి మాత్రమే కాదు కానీ, సంఘానికి, సమాజానికి ఏ రీతిగా నీ యవన జీవితం అర్థవంతంగా మారుతుంది. నీ అర్థవంతమైన యవన జీవితాన్ని బట్టి సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ఎలాంటి ఆశీర్వాదాలను మనం తీసుకురాగలుగుతాం అనే విషయాలను మనం ఆలోచన చేయవలసి ఉంటున్నాం. ప్రస్తుత సమాజంలో ఓ క్రైస్తవ యవనస్తుడిగా, ఓ క్రైస్తవ యవనస్తురాలుగా జీవించాలి అంటే అలాంటి యవన బిడ్డలకు ఎన్నో సవాళ్ళు, ఎందుకంటే నేత్రాశను జయించాలి, జీవపు డంబాన్ని జయించాలి, శరీర కోరికలను జయించాలి, విచ్చలవిడిగా వారి ముందు కనిపిస్తున్న ధనాపేక్షను జయించాలి, ఇతర విశ్వాసంలోకి వెళ్ళి చురువైన మార్గాలను విడిచిపెట్టి యేసు అనే ఇరుకైన మార్గంలోనే ప్రయాణించడానికి తీర్మానం చేసుకొని ఆ రీతిగానే జీవించాలి అంటే ఎన్నో సవాళ్లను, ఎన్నో చరిత్రలను, ఎన్నో ఛాలెంజెస్ని వారు ఎదుర్కోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అర్థవంతమైన జీవితం కోసము వెతుకుట, ప్రాకులాడుట, కనుగొనుట అనేది ఓ నిత్య పోరాటం. ఎందుకంటే సమాజం మారుతుంది, సంఘం మారుతుంది, చట్టాలు మారుతున్నాయి, సంస్కృతులు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి. కాబట్టి ప్రతి పరిస్థితికి అనుగుణంగా, ప్రతి చట్టానికి అనుగుణంగా, ప్రతి సంస్కృతికి అనుగుణంగా మన జీవితాలు, మన యవన బ్రతుకులు అర్థవంతంగా మారాలి అంటే ఇట్ షుడ్ బి ఏ ఆన్గోయింగ్ ప్రాసెస్, ఇట్ షుడ్ బి ఏ కంటిన్యూస్ ఎక్సర్సైజ్. ప్రతి నిత్యము మన జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. నేత్రాశలను జయిస్తూ, శరీర కోరికలను జయిస్తూ, టెంప్టేషన్స్ని, శోధనలను జయిస్తూ, అవి ఏ రకమైన శోధనలైనా కావచ్చు, ఆ శోధనలన్నీ జయిస్తూ, సవాళ్లను ఎదుర్కొంటూ మనము అర్థవంతమైన జీవితం కోసం ప్రాకులాడాలి అంటే యేసు అనే బండ మీద మన జీవితాలను కట్టుకోవాలి. ఎవరిని ఆదర్శంగా తీసుకుంటే ఈ లోకంలో మనం పడిపోము, ఈ లోకంలో వచ్చే శోధనలను జయిస్తాం, సాతానుడు వేసే అగ్ని బాణాలను జయిస్తాం, ఆకాశ మండలం అందుంటున్న దురాత్మ శక్తులను మనం జయించగలుగుతాం. ఎవరిని ఫాలో అవుతే జయించగలుగుతాం, దేని మీద మన పునాది వేస్తే జయించగలుగుతాం అనే విషయాలను ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా మనము నేర్చుకుందాం. సవాళ్ళను ఎదుర్కోవడము, టెంప్టేషన్స్ని జయించడం అనేది ఒక నిత్య పోరాటం. యవనస్తుడికి, యవనస్తురాలకి నిత్య పోరాటం. ఎందుకంటే వాక్యము ఎరగని వారు విచ్చలవిడిగా లోకంలో ఆనందిస్తుంటున్న సమయంలో, ఆనందిస్తుంటున్న కాలంలో, ఆనందిస్తున్న పరిస్థితుల్లో క్రైస్తవ యవనస్తుడికి, క్రైస్తవ యవనస్తురాలకి వాక్యము ఎప్పుడు వారిని కత్తిరిస్తూనే ఉంటుంది. వారి యొక్క అడుగు జాడలను
నియంత్రిస్తూనే ఉంటుంది, వారి ఆలోచనలను నియంత్రిస్తూనే ఉంటుంది, వారి యొక్క పరుగును నియంత్రిస్తూనే ఉంటుంది, వారి యొక్క మాటలు, వారి యొక్క తీర్పులు, వారి యొక్క ఆలోచనలను నియంత్రిస్తూనే ఉంటుంది. ఎందుకంటే యవన బిడ్డల మనస్సులో ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడు మాటి మాటికి గద్దిస్తూనే ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు నుంచి డిస్కనెక్ట్ కాబాకు, వాక్యంలో నుంచి డిస్కనెక్ట్ కాబాకు. ఎప్పుడు దేవునితోనే కనెక్ట్ అయి జీవించు, ఎప్పుడు వాక్యముతోనే కనెక్ట్ అయి జీవించు, ఎప్పుడు యేసయ్య రక్తంలో నిత్యము కడగబడుతూనే ఉండు అని మాటి మాటికి జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. ఈ యొక్క అంతరాత్మ గద్దింపునకు లోబడి జీవించాలి అంటే ఇదొక పెద్ద సవాలే. ఇది ఈ శోధనలను, ఈ లోకము అందించే శోధనలను, లోకం ద్వారా వచ్చే కుయుక్తులను, లోకం ద్వారా వచ్చే దుష్ట ఆలోచనలను, లోకంలో ఉంటున్న పాపాన్ని, లోకంలో ఉంటున్న నేత్రాశను, లోకంలో ఉంటున్న జీవడంబాన్ని యవ్వన బిడ్డలు జయించడం అనేది ఒక పెద్ద సవాలు, ఒక పెద్ద ఛాలెంజ్ అని మనం గ్రహిస్తూ ఉంటున్నాం. ఇలాంటి సవాళ్ళు జయించాలి అంటే, ఇలాంటి శోధనలను జయించాలంటే ఒక యవనస్తుడిగా, ఒక యవనస్తురాలుగా నువ్వు ఒంటరిదానవుగా జయించలేవు. కాబట్టి నీలో యేసయ్య సమృద్ధిగా నివసించాలి, నీలో వాక్యము సమృద్ధిగా నివసించాలి. వాక్యము సమృద్ధిగా నివసించినప్పుడు వాక్యము సమృద్ధిగా నీ జీవితాన్ని నడిపిస్తుంది. అపరిశుద్ధత నుంచి నీ జీవితాన్ని వేరు చేసి పరిశుద్ధ బాటలో ఈ వాక్యం నడిపిస్తుంది. కాబట్టి వాక్యంలో మనము ప్రతినిత్యము ఉతక స్నానం చేయబడాలి. వాక్యంలో మన జీవితాలను ప్రతినిత్యం కడుక్కోవాలి. వాక్యంలో మన శరీరాన్ని కడుక్కోవాలి. వాక్యంలో మన ఆలోచనలను కడుక్కోవాలి. వాక్యంలో మన ప్రతి ఆర్గాన్ని కడుక్కోవాలి. మనలో ఉంటున్న ప్రతి అవయవాలను యేసు రక్తంలో మనం కడుక్కోవాలి. మన మాటలు, మన తలంపులు, మన నడవడి, మన చూపులు యేసయ్య రక్తంలో కడుక్కున్నట్టయితే, యేసయ్య ఇచ్చిన వాక్యంలో కడుక్కున్నట్టయితే, దేవుడు మనకి ఇచ్చిన వాక్యంలో కడుక్కున్నట్టయితే ఈ శోధనలను మనం ఈజీగా జయించి ఒక అర్థవంతమైన జీవితాన్ని సంఘంలో, సమాజంలో, కుటుంబంలో మిగిలించగలుగుతామని ఈ దినం ఈ వాక్యాలు మనకు నేర్పిస్తుంటున్నాయి. మనం చదువుకున్న 4 పాఠ్య భాగాలు సమయాన్ని బట్టి మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి భాగం మనం చూద్దాం. మొదటి భాగం చూసినట్టయితే ఆదికాండము 39వ అధ్యాయము మొదటి 23 వచనాలు మనం చూస్తుంటున్నాం. ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటిదంటే, యోసేపును ఆదర్శంగా తీసుకున్నట్టయితే ఓ అర్థవంతమైన యవన జీవితాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. ఓ అర్థవంతమైన యవన జీవితంలో మనం జీవించగలుగుతాం. ఏ రీతిగా యోసేపును మనం ఆదర్శంగా తీసుకోగలుగుతామో మనం చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము మొదటి 23 వచనాల్లో మనం చూసినట్లయితే యోసేపు గురించి మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. యోసేపు తన జీవితంలో ఎన్నో కలలు కన్నాడు అత్యున్నతమైన స్థానంలో నిలబడడానికి. కానీ యవన కాలంలో ప్రవేశించేసరికి భయంకరమైన శోధనలను యవనస్తుడైన యోసేపు అనుభవించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఒంటరితనాన్ని, బానిస జీవితాన్ని, జైలు జీవితాన్ని అనుభవించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ఇవన్నీ అనుభవించినా కానీ ఏ విషయంలో కూడా తొందరపడకుండా తన మనస్సును దేవుని మీదనే ఏకాగ్రతలో ఉంచి వాక్యంలో నిలకడగా ఉండి తాను నేర్చుకున్న వాక్యాలను పాటిస్తూ తాను సంపాదించుకున్న విలువలను, తాను సంపాదించుకున్న ప్రిన్సిపల్స్లోనే తన జీవితాన్ని ముందుకు కొనసాగించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. యోసేపు కూడా ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. అధికారంలో నుంచి సవాళ్లను ఎదుర్కొన్నాడు, నేత్రాశకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొన్నాడు, శరీర కోరికలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొన్నాడు, జీవపు డంబానికి సంబంధించిన సవాళ్లను ఎదుర్కొన్నాడు. అన్ని శోధనలో కూడా యోసేపు ఎక్కడ కూడా త్రోవ తప్పకుండా, ఎక్కడ కూడా వాక్యంలో నుంచి తొట్టిల్లకుండా, ఎక్కడ కూడా పడిపోకుండా దేవుని బిడ్డగా జీవించినట్టుగానే
మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. యవన వయసులో దాదాపు 13 సంవత్సరాలు యోసేపు ఒంటరితనాన్ని, బానిస జీవితాన్ని, జైలు జీవితాన్ని అనుభవించాడు. వీటన్నిటి మధ్యలో దేవుని కృపను విస్తారంగా పొందుకున్నట్టుగా మనము ఈరోజు చదువుకున్న భాగంలో మనం చూస్తుంటున్నాం. మొదటి 23 వచనాలు మనకు చక్కగా అర్థం కావాలి అంటే మొదటి 5 వచనాలు ఒక భాగంగా మనము చూడాలి, లేక మొదటి 6 వచనాలు ఒక భాగము, 7వ వచనం నుంచి 13 వచనాలు రెండో భాగము, 14వ వచనం నుంచి 23 వచనాల వరకు మూడో భాగంగా మనం చూసినట్టయితే ఈ భాగము మనకు చక్కగా అర్థమవుతుంది. మొదటి 6 వచనాలలో యోసేపు పోతీఫర్ ఇంట్లో తాను సంపాదించుకున్న అత్యున్నతమైన స్థానం గురించి, తన యొక్క నీతి గురించి, నిజాయితీ గురించి, పోతీఫరు అతన్ని నమ్మిన విధానం గురించి, నమ్మి తనకు అప్పగించిన బాధ్యతలన్నింటి గురించి అక్కడ రాయడం జరిగింది. 7వ వచనం నుంచి 14 వచనాల వరకు, 13 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ యోసేపుకు ఎదురైన శోధనలను మనం చూస్తుంటున్నాం. యోసేపు ముందుంటున్న నేత్ర ఆశను ఏ రీతిగా జయించాడు, యోసేపు ముందుంటున్న శారీరక కోరికలను ఏ రీతిగా జయించాడు, ఏ రీతిగా ఓ స్త్రీ లేక పోతీఫర్ భార్య యోసేపు మీద ఆశపడి యోసేపు శరీరంతో సంతోషించాలని, యోసేపుతో దుష్టత్వమైన సాంగత్యంలోకి వెళ్ళాలని ఆశపడ్డప్పుడు, యోసేపుతో సెక్షువల్ రిలేషన్షిప్స్, శారీరక సంబంధాలను పెట్టుకొని సంతోషించాలని, ఆనందించాలని ఆశపడ్డప్పుడు యోసేపు ఏ రీతిగా ఈ శోధనలన్నిటినీ జయించాడో ఆ రెండవ భాగంలో మనం చూస్తుంటున్నాం. మూడో భాగంలో యోసేపు ఆ స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకోనందువల్ల తనకు ఎదురైన సమస్యలో నుంచి ఏ రీతిగా శ్రమపడ్డాడు, ఏ రీతిగా జైలు జీవితం అనుభవించాడో, ఆ జైలు జీవితంలో కూడా దేవుడు, జీవంగల దేవుడు యోసేపుకు ఏ రీతిగా తోడుగా ఉన్నాడో మనం ఇక్కడ చూస్తుంటున్నాం. మనం చూద్దాం. యోసేపు ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్ష సేనాధిపతి అయిన పోతీఫర్ అన్న ఒక ఐగుప్తుడు అక్కడికి అతనిని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీల యొద్ద అతనిని కొనెను. యోసేపు లోయలో పడిపోయిన తర్వాత ఇష్మాయేలీలు యోసేపును ఆ లోయలో నుంచి తీసి ఐగుప్తు దేశంలో ఉంటున్న ఈ పోతీఫర్కి, ఫరో రాజు కింద సేనాధిపతిగా పనిచేస్తున్న ఈ పోతీఫర్ యోసేపును వారి దగ్గర కొనుక్కున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కొనుక్కున్న తర్వాత 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. 2వ వచనంలో మనం చూస్తుంటున్నాం, యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనక. దేవుడు మనకు తోడై ఉండాలి అంటే, యవనస్తుడా, యవన బిడ్డలారా, దేవుడు మీకు తోడై ఉండాలి అంటే మీరు మీ జీవితాన్ని యేసు అనే బండ మీద స్థిరంగా పునాది వేసుకోవాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీకు తోడై ఉంటాడు అనే సాదృశ్యానికి యోసేపు యొక్క స్టోరీ నిదర్శనంగా మన ముందు ఉంచబడింది. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. మళ్ళా 3వ వచనంలో మనం చూసినట్టయితే, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతితో యెహోవా సఫలం చేసిననియు అతడు యజమానుడు చూచినప్పుడు దేవుడు యెహోవాకు తోడై ఉన్నాడని ఈ పోతీఫర్ కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. పోతీఫర్ కూడా గమనించాడు. మన జీవితం యొక్క నడవడిని బట్టి, యవన బిడ్డల యొక్క నడవడిని బట్టి, యవన బిడ్డల యొక్క పోకడను బట్టి, యవన బిడ్డల యొక్క ఆ మాటను బట్టి, తీర్పును బట్టి, వారి చదువును బట్టి, వారు కూర్చునే విధానాన్ని బట్టి, వారు త్రోవ నడిచే విధానాన్ని బట్టి, వారు జీవించే చోట, వారు పండుకునే చోట, వారు చదివే చోట, వారు సంచరించే చోట, మన స్నేహితులు, మన సంఘం వారు, మన కుటుంబం వారు, మన రక్త సంబంధులు, మన యొక్క సమాజం వారు
మన గురించి సాక్ష్యం ఇచ్చే స్థితిలో మన జీవితాలు ఉండాలి అని ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచారము చేయువాడాయను, మరియు అతడు తన ఇంట మీద విచారణకర్తగా అతన్ని నియమించి తన కలిగినదంతయు అతని చేతికి అప్పగించను. పోతిఫర్ సేనాధిపతి యొక్క హౌస్ మేనేజ్మెంట్ బాధ్యతలన్నిటినీ, వచ్చేవారిని పోయేవారికి వారికి ఆతిథ్యం ఇచ్చే విషయము, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు వారి గురించి డీటెయిల్స్ రాసే విషయం అన్నిటికీ ఒక హౌస్ మేనేజర్గా యోసేపు నియమించి తనకు అన్ని బాధ్యతలు అప్పగించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఎక్కడిది ఇంత నమ్మకం యోసేపు మీద? ఎక్కడి నుంచి వచ్చింది పోతిఫర్కు ఇంత నమ్మకం? పరిశుద్ధాత్మ దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి పోతిఫర్ కనుదృష్టిలో కటాక్షము పొందేవాడిగా దేవుడు ఆ రీతిగా సహాయము యోసేపుకు చేస్తున్న విధానము మనం చూస్తుంటున్నాం. మనం ఎక్కడ జీవించినా, మనము తల్లిదండ్రులకు దూరంగా ఉన్న, సంఘానికి సమాజానికి మనకు కావలసిన వారికి దూరంగా ఉన్న దేవుడు మనతో ఉండాలి అంటే, దేవుని కృప విస్తారంగా పొందుకొని ఆశీర్వదించబడిన యవనస్తురాలుగా మనం బ్రతకాలి అంటే దేవునితో ఎప్పుడు కనెక్ట్ అయి మనం ఉండాలి. వాక్యముతో ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునితో ఎప్పుడు కనెక్ట్ అయి ఉన్నట్లయితే ఈ రీతిగా యోసేపు అన్య దేశంలో, అన్య ప్రజల మధ్య, అన్య రాజుల మధ్య ఏ రీతిగా దేవుని యొక్క కృపయు దేవుని యొక్క కటాక్షము పొందుకుంటున్నాడో, ప్రతి యవనస్తుడు యవన బిడ్డ కూడా ఇలాంటి కనికరాన్నే, ఇలాంటి కృపనే దేవుని దగ్గర నుంచి పొందుకోగలుగుతారు అని దేవుని వాక్యం ఈ సమయంలో మనతో మాట్లాడుతుంది. 5వ వచనం, అతడు తన ఇంటి మీద తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. ఇక్కడ ఇంకొక ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని మనం చూస్తుంటున్నాం. ఇది మనం గ్రహించాలి. యోసేపుని బట్టి పోతిఫర్ ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తున్నట్టుగా, యోసేపుని బట్టి ఐగుప్తు దేశాన్ని దేవుడు ఆశీర్వదించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ప్రతి యవనస్తురాలు వారుండే చోట ఆశీర్వాదకరంగా పరిస్థితులు మారిపోవాలి అంటే, వారి ప్రెజెన్స్ని బట్టి ఆ ప్రాంతానికి దీవెనలు ఆశీర్వాదాలు రావాలి అంటే, వారు తమ జీవితాలను యేసు అనే బండ మీద నాటుకోవాలి. యేసు అనే బండ మీద పునాది వేసుకున్నప్పుడు ఏ రీతిగా యోసేపుని బట్టి పోతిఫర్ కుటుంబము, యోసేపుని బట్టి ఐగుప్తు దేశమంతా దీవించబడిందో, మిమ్ములను బట్టి, మీ జీవితాలను బట్టి, మీరు చేసుకున్న ఆత్మీయమైన తీర్మానాలను బట్టి, మీ వడంబడికలను బట్టి, దేవునితో మీరు కనెక్ట్ అయి ఉన్న విధానాన్ని బట్టి, వాక్యంలో మీరు పునాది వేసుకున్న విధానాన్ని బట్టి, మీరున్న ప్రాంతాలు, మీరున్న పరిస్థితులు, మీరున్న ఆఫీసులు, మీరున్న కాలేజెస్, మీరున్న కుటుంబాలు, మీరు జీవించే ప్రాంతాలలో దేవుడు తన ఆశీర్వాదాలను కుమరిస్తాడు అన్న సత్యాన్ని ఈ యొక్క సమయంలో మనం గ్రహించాలి. 6వ వచనం, అతడు తన కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తీటకు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు మీద ఉన్న నమ్మకంతో సమస్తాన్ని విడిచిపెట్టి ఏది పట్టించుకోకుండా రాజు తనకిచ్చిన రాజ్యం యొక్క బాధ్యతలు తప్ప తన కుటుంబంలో ఆస్తిపాస్తుల గురించి కానీ, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారన్న విషయాలు కానీ ఏవి కూడా పట్టించుకోలేదు. కారణం ఏంటంటే, యోసేపు మీద తాను కలిగిన నమ్మకాన్ని బట్టి, యోసేపు యొక్క నడవడిని బట్టి, పోతిఫర్కి అలాంటి నమ్మకం కలిగిన విధానాన్ని బట్టి ఈ యొక్క గొప్ప కార్యాలను మనం అక్కడ చూస్తుంటున్నాం. అయితే 7వ వచనం నుంచి యోసేపుకు శోధనలు ప్రారంభమయ్యాయి. యవన బిడ్డ, యవనస్తుడా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేయాలని మనవి చేస్తున్నాను. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శేషించమని చెప్పాను. అయితే అతడు ఒప్పుకొనక, నా యజమానుడు తన కలిగినదంతయు నా చేతికి అప్పగించెను గదా,
నా వశము తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. 9వ వచనం, నీవు అతని భార్యవై ఉన్నందున నిన్ను తప్ప మరి దేనిని నాకప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమాని అయిన భార్యతో అనెను. యోసేపు దేవుణ్ణి ఎరిగినవాడు, యోసేపు వాక్యం ఎరిగినవాడు, యోసేపు దేవునిలో కడగబడినవాడు, యోసేపు దేవునిలో తన జీవితాన్ని పునాది వేసుకున్నవాడు. కాబట్టి పాపానికి ఎలాంటి తావు ఇవ్వకుండా ఆ పోతీఫర్ భార్యతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నిన్ను తప్ప సమస్తాన్ని ఈ ఇంటి యజమానుడు నాకు అప్పగించాడు. ఏ రీతిగా నీతో అక్రమ సంబంధాన్ని పెట్టుకొని, ఏ రీతిగా నీతో శారీరక సంబంధాన్ని పెట్టుకొని ఇంత ఘోరమైన దుష్కార్యానికి నేను పాల్పడాలి, నేను పూనుకోవాలి? ఏ రీతిగా నా దేవునికి నేను విరోధంగా పాపము కట్టుకుందునని యోసేపు ఆ స్త్రీతో మాట్లాడుతున్న నీతి మాటలను, విలువైన మాటలను, ఆత్మీయమైన మాటలను ప్రతి యవనస్తురాలు గ్రహించాలి. ఎంతో నేత్రాశ, ఎంతో జీవడంబముంటున్న ఈ కాలంలో ఓ క్రైస్తవుడిగా, ఓ దేవుని బిడ్డగా, యేసయ్య రక్తంలో కడగబడిన వాడి వలె, యోసేపు వలె నువ్వు జీవించాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఛాన్స్ దొరికితే పాపం చేయాలి అనే తలంపులో ఉంటున్న ప్రస్తుత సమాజంలో ఉంటున్న యవన బిడ్డలు యోసేపు యొక్క నీతిని ఆదర్శంగా తీసుకోవాలి. యోసేపు యొక్క భక్తిని ఆదర్శంగా తీసుకోవాలి. యోసేపు యొక్క నీతిని, యోసేపు యొక్క భక్తిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో తొందరపడి తప్పులు చేయకుండా, తొట్టిల్లి తప్పులు చేయకుండా, పాపంలో పడిపోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకోకుండా, తగిన సమయము వచ్చే వరకు, దేవుడు నిర్ణయించిన సమయం వచ్చే వరకు మీ జీవితాలను పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంచుకోవాలి అని వాక్యము మనతో మాట్లాడుతుంది. వివాహం ఘనమైంది, వివాహం పవిత్రమైంది. వివాహము పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి అంటే వివాహానికి ముందు, వివాహం తర్వాత ఎలాంటి వివాహేతర సంబంధాలు కానీ, ఎలాంటి అక్రమ సంబంధాలు కానీ, ఎలాంటి శారీరక సంబంధాలు కానీ ఎవరితో మనం ఉంచుకోకూడదు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. యోసేపు తప్పు చేయాలి అంటే చాలా ఈజీ. ఎందుకు అంటే పోతీఫర్ భార్యనే ఆహ్వానించినప్పుడు, ఇన్వైట్ చేసినప్పుడు ఆ భార్య తనను సేఫ్ గార్డ్ చేస్తుంది. ఎంతో శారీరకంగా ఆనందించి ఉండవచ్చు, ఎంతో శారీరకంగా వారిద్దరూ ఎన్నో సంవత్సరాలు లేక ఎంతో కాలము ఆనందించి ఉండవచ్చు. కానీ ఇలాంటి పాపపు ఆలోచనలు యోసేపుకు రాలేదు. ఎందుకు రాలేదు అంటే అతను దేవుని బిడ్డ, యేసయ్య రక్తంలో కడగబడిన వాడు, వాక్యంలో పెరిగినవాడు కాబట్టి, వాక్యంలో పెంచబడిన వాడు కాబట్టి, ఆ రీతిగా తన తల్లిదండ్రులు పెంచారు కాబట్టి యోసేపు ఈ పాపానికి పూనుకోకుండా దేవుని బిడ్డగా జీవిస్తున్న విధానాన్ని మనం చూస్తుంటున్నాం. ఆ కింది వచనాలలో మనం చూసినట్టయితే ప్రతిరోజు పోతీఫర్ భార్య యోసేపును టెంప్ట్ చేస్తూనే ఉందంట. ఎందుకంటే ఆ ఇంటి మీద హౌస్ మేనేజర్ కాబట్టి, ఇంట్లో ఆమె ఉంటుంది కాబట్టి, ఇంట్లో ఆమెతో మాట్లాడవలసిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆమెతో మాట్లాడుతున్నాడు. కానీ తన యొక్క నియంత్రణలో యోసేపు ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. తాను ఎవరి బిడ్డనో, తాను ఏ దేవుని సేవిస్తున్నాడో, తాను ఏ దేవుని పూజిస్తున్నాడో ఆ దేవుని వాక్యము, ఆ దేవుని మాటలు యోసేపు మర్చిపోకుండా ఎంత టెంప్ట్ చేసినా పోతీఫర్ భార్య యొక్క ఉచ్చులో యోసేపు పడిపోలేదు. పడకుండా తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్న విధానాన్ని ఆ కింది వచనాలలో మనం చూస్తూ ఉంటున్నాం. పోతీఫర్ ఉచ్చులో పడనందువల్ల మాయోపాయం చేత పోతీఫర్ భార్య యోసేపును తన వశం చేసుకోవాలన్న దుష్ట తలంపు, దుష్ట ఆలోచన, పాపపు ఆలోచన చేత ఒక దినము తన ఇంటిలోకి యోసేపు వచ్చినప్పుడు తనను గట్టిగా పట్టుకొని తనతో పాపం చేయమని ఒత్తిడి చేసినప్పుడు కూడా యోసేపు
ప్రేరేపించబడలే, యోసేపు టెంప్ట్ కాలే. ఎందుకు అంటే అంత బలంగా దేవుళ్ళు నాటబడ్డాడు, అంత బలంగా వాక్యంలో నాటబడ్డాడు. పాపము నుంచి దూరంగా పారిపోయాడు. పారిపోతుంటే తన వస్త్రాన్ని ఆ పోతీఫర్ భార్య లాక్కున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. యవనస్తురాలా, ప్రస్తుత కాలం యొక్క శోధనలు నువ్వు జయించాలి అంటే ఆ పాపం నుంచి దూరంగా పారిపో. పాపము ఉన్న చోట, పబ్బులు ఉన్న చోట, పార్టీలు ఉన్న చోట, తాగుడు ఉన్న చోట, జూదం ఉన్న చోట, వ్యభిచారం ఉన్న చోట, ఇలాంటి ప్రదర్శనలు ఉన్న చోట నువ్వు ఉండకు. నువ్వు ఉండే స్థలము అది కాదు. దావీదు మహారాజు రచించిన కీర్తనలు మొదటి సంకీర్తన మొదటి 2 వచనాలు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, పాపం నుంచి దూరంగా పారిపోవాలి. దుష్ట ప్రజల మధ్య, దుష్ట స్నేహితుల మధ్య, దుష్ట యవ్వన బృందం మధ్య, పాపము చేత ప్రేరేపించే వారితో నువ్వు జీవించకుండా, అపహాసకులు విచ్చలవిడిగా ఆరిపోసుకుంటూ, విచ్చలవిడిగా నవ్వుతూ, విచ్చలవిడిగా ఇతరుల మీద స్టోరీస్ అల్లుతూ, వారిని చూసి ఎగతాళి చేసి, వారిని చూసి హెచ్చడి చేసి, వారిని చూసి నవ్వుతూ ఆట పట్టించే వారితో నువ్వు ఉండొద్దు. నువ్వు ఉండే స్థలం అది కాదు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈ వాక్యం ఎరిగిన వాడు కాబట్టి పాపము నుంచి దూరంగా పారిపోతున్న యోసేపును మనం చూస్తుంటున్నాం. పారిపోయినందుకు జైలు జీవితం అనుభవించాడు. పారిపోయినందుకు అనేక దినాలు కుమిలిపోయాడు. పారిపోయినందుకు అవమానించబడ్డాడు. పారిపోయినందుకు నిందన పాలయ్యాడు. కానీ ఆ కింది భాగాలలో మనం చూసినట్టయితే 21వ వచనంలో, 22వ వచనంలో, 23వ వచనంలో మనం చూసినట్టయితే యెహోవా యోసేపుకు తోడై ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెను గనక అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగినట్లు చేసెను. చెరసాలలో సైతము దేవుడు తనను విడిచిపెట్టలేదు. యవ్వన బిడ్డ, పోతీఫర్ ఇంట్లో మాత్రమే కాదు, లోయలో పడ్డప్పుడు మాత్రమే కాదు, ఒంటరిగా బానిస జీవితం అనుభవిస్తున్నప్పుడు మాత్రమే కాదు, కానీ జైల్లో నరక యాతన అనుభవిస్తున్నప్పుడు కూడా దేవుడు యోసేపును విడిచిపెట్టకుండా, జైలు అధికారులకు యోసేపు మీద కనికరం కలిగేటట్టు దేవుడు చేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని మన జీవితాలను యేసు అనే బండ మీద కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. యోసేపు వలె ప్రతి యవనస్తుడు, యవనస్తురాలు ప్రేరేపించే శరీర కోరికల నుంచి, ప్రేరేపించే జీవపు డంబము నుంచి, ప్రేరేపించే నేత్రాశ నుంచి దూరంగా పారిపోయి దేవునికి మహిమకరంగా జీవించినట్టయితే జీవితంలో అర్థవంతమైన యవన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. సమాజంలో, సంఘంలో ఆదర్శంగా ఉంటూ ఉంటాం. సంఘంలో, సమాజంలో జీవంగల దేవుని పరిశుద్ధ నామానికి మహిమకరంగా మనం జీవిస్తూ ఉంటాం, మహిమకరంగా బ్రతుకుతూ ఉంటాం. యోసేపు వలె జీవించినప్పుడు యోసేపును ఆదర్శంగా తీసుకుంటావా ప్రియా యవన బిడ్డ? 2వ భాగంలో మనం చూసినట్టయితే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 13 వచనాలు మనం చదువుకున్నాం. ఈ భాగంలో అర్థవంతమైన యవన జీవితము మనకు కావాలి అంటే, అర్థవంతమైన యవన జీవితంలో మనం జీవించాలి అంటే, అర్థవంతమైన యవన జీవితం కొరకు మన వెతుకులాటలో మనం ముందుకు సాగిపోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభుని ఆదర్శంగా తీసుకోవాలి అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్షి సమూహము చాలా గొప్పది. ప్రపంచమంతా వ్యాపించిపోయింది. ప్రపంచమంతా యేసయ్య సాక్ష్యము ప్రాగిపోయింది. కాబట్టి నువ్వు ఒంటరి వాడవు కాదు యవన బిడ్డ అని అపోస్తలుడైన పౌలు ఈ ఉదయకాలం మాట్లాడుతుంటున్నాడు. ఎంత సాతాను శోధించినా, ఎంత ఆకాశ మండలం అందుంటున్న దురాత్మ సమూహాలు నిన్ను శోధించినా, ఎన్ని అగ్ని బాణాలు నీ మీదికి వస్తూ ఉన్నా కానీ నువ్వు ఒంటరి వాడవు కాదు, నువ్వు ఒంటరి దానవు కాదు. ఎందుకు అంటే ఇంత
గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించింది. మన చుట్టూ దేవుని బిడ్డలు ఉన్నారు, మన చుట్టూ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి దేవదూతలు సదాకాలము ఆజ్ఞాపించబడ్డాయి. దేవదూతలు మనకు పరిచర్య చేస్తూనే ఉంటారు. తప్పించబడటానికి, పారిపోవడానికి, దేవుని మార్గంలో నిలకడగా నడవడానికి, దేవుని మార్గంలో నుంచి తొట్టిల్లకుండా దేవుని బిడ్డలు కాపాడుతూనే ఉంటాయి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రతి భారాన్ని, ప్రతి శోధన, ప్రతి సవాలును, ప్రతి నేత్రాశను, ప్రతి జీవ విడంబాన్ని, ప్రతి శరీర కోరికలను విడిచిపెట్టి మన ముందుంటున్న పాపాన్ని, భారాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త అయి దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూడాలి. యవనస్తుడా, యవనస్తురాలా, ఈ ఉదయకాలము నువ్వు యేసు వైపు చూస్తూ నడిచినట్లయితే, యేసు వైపు చూస్తూ నువ్వు నీ జీవితాన్ని ముందుకు సాగించినట్లయితే నీ జీవితం అర్థవంతంగా మారుతుంది. నీ జీవితం అర్థవంతంగా మారిపోయి నీ కుటుంబానికి, నీ సమాజానికి, నీ సంఘానికి నిన్ను బట్టి ఆశీర్వాదకరంగా మారుతాయి అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ హెబ్రీ పత్రికలో రాస్తూ ఉంటున్నాడు. 11వ అధ్యాయంలో ఎంతో మంది యొక్క విశ్వాసాన్ని గురించి రాశాడు, కానీ 12వ అధ్యాయంలో వారి యొక్క విశ్వాసానికి ఆధారభూతుడైన యేసయ్య మీదనే ఆధారపడి జీవించు అని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. వారందరూ 11వ అధ్యాయంలో ఉంటున్న ఆ పేర్లన్నీ వారందరూ దేవుని మీద విశ్వసించి జీవించారు కాబట్టి జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడ్డాయి. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, దేవుడు వారిని నడిపించాడు, దేవుడు వారిని కాపాడాడు, దేవుడు వారిని భద్రపరిచాడు, దేవుడు వారిని వాడుకున్నాడని అపోస్తలుడైన పౌలు చెప్తూ 12వ అధ్యాయంలో ఆ దేవుని కుమారుడైన యేసయ్య మీద నీ దృష్టిని ఉంచు, నీ గురిని ఉంచు, నీ విశ్వాసాన్ని ఉంచు అని అపోస్తలుడైన పౌలు చెప్తుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా యవ్వన కాలంలో అనేకమైన శోధనలకు గురి అయ్యాడు. సాతాను చేత 3 పర్యాయాలు శోధించబడ్డాడు. మానవుల చేత అనేక విధాలుగా శోధించబడ్డాడు. కానీ దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను బట్టి, ఆ తండ్రి అయిన దేవుడు ఆ కుమారుడు చేతిని విడిచిపెట్టినందు కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి శోధన కూడా జయించినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పాపంలో పడిపోకుండా, పాపము అంటకుండా, పాపము తన దగ్గరికి రాకుండా యేసయ్య జీవించినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. నీ జీవితం, నీ యవ్వన జీవితం అర్థవంతంగా మారాలి అంటే యేసుక్రీస్తు ప్రభుని ఆదర్శంగా తీసుకొని నువ్వు ముందుకు సాగిపోవాలని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటున్నాడు. మనం కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. నీ యవ్వన జీవితం అర్థవంతంగా మారాలి అంటే నీకు కావాల్సింది ఓపిక, పేషెన్స్ని సంపాదించుకోవాలి, ఓపిక సంపాదించుకోవాలి. ఎగిసి పడవద్దు, ఈగోతో మనం ఫీల్ కావద్దు, ఈగోతో జీవించొద్దు. ఈగోతో జీవించకుండా, ఎగిసి పడకుండా, విర్రవీగుతూ బ్రతకకుండా ఓపికతో, సహనంతో మనల్ని మనం తగ్గించుకొని సాత్వికంతో యేసు వైపు చూస్తూ మనం జీవించాలి అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఓ దేవుని కుమారుడు ఏ రీతిగా భూలోకంలో సాత్వికుడై తను తాను తగ్గించుకొని మనుషులు పెట్టే అవమానాన్ని, మనుషులు పెట్టే నిందలను, మనుషులు ఇచ్చే అనేకమైన శోధనలను ఏ రీతిగా జయించాడో ఆ యేసయ్యను ఆదర్శంగా తీసుకొని నువ్వు జీవించాలి అని ఓ యవనస్తుడికి, యవనస్తురాలకి అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక ద్వారా మాట్లాడుతుంటున్నాడు. 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణాలు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. ఏ రీతిగా పాపాత్ములు, దుష్ట మనసులు యేసయ్యకు రావాల్సిన దీవెనలను రాకుండా అడ్డుపడ్డానికి అనేక విధాలుగా ప్రయాసపడ్డారో,
అనేక విధాలుగా యేసయ్యను శ్రమల పాలు చేశారు, యేసయ్యను నిందల పాలు చేశారు, యేసయ్యను అవమానపరిచారు. అయినప్పటికీ దేవుని కృపలో ఆయన పునరుత్థానుడై ఆరోహణుడై ఆకాశమందు యేసయ్య పరలోకంలో సింహాసనాసీనుడయ్యాడు. అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యేసయ్య ఏ రీతిగా పాపాలను జయించాడో, శోధనలను జయించాడో, నేత్రాశను జయించాడో, మీరు కూడా ఆ శోధనలను జయించాలి అంటే యేసయ్యను ఆదర్శంగా తీసుకోండి, యేసయ్యను రోల్ మోడల్గా తీసుకోండి, యేసయ్యను రోల్ మోడల్గా తీసుకొని మీ జీవితాలను కట్టుకోండి. అప్పుడు మీ జీవితాలు అర్థవంతంగా మారిపోతాయి, మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మారిపోతాయి. మీకు మాత్రమే కాదు కానీ మీ కుటుంబాలకు, మీ సంఘానికి, మీ సమాజానికి ఆశీర్వాదకరంగా మారుతుంది అని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటున్నాడు. 5వ వచనం నుంచి కొంచెం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు శిక్షించే విధానాన్ని, దేవుడు డిసిప్లిన్ చేసే విధానాన్ని, దేవుడు పనిష్ చేసే విధానంలో మీరు విసుకకండి, తృణీకరించబడకండి అని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. లోకంలో జీవించే యవనస్తులు చాలా ఆనందంగా, చాలా విచ్చలవిడిగా, చాలా ఆశీర్వాదాలతో బ్రతుకుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటారు. యేసును వెంబడించే ప్రతి యవన బిడ్డకు, యేసును వెంబడించే ప్రతి యవనస్తుడికి ఇరుకైన మార్గంలో ప్రయాణిస్తున్నారు కాబట్టి వారికి అన్ని శోధనలే, వారికి అన్ని మరి సవాళ్ళుగానే ఉంటూ ఉంటాయి. దేవుని యొక్క శిక్షను తృణీకరించకుండా, దేవుని యొక్క గద్దింపునకు విసుకకుండా జీవించండి అని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. యవన బిడ్డ, యవనస్తురాలా, దేవుడు నిన్ను శిక్షిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు ఓర్చుకో, తృణీకరించకు, సమాధానంగా ఉండు, సమాధానంతో ఉండు, ఓపికతో ఉండు. దేవుని కృప కోసం కనిపెట్టుకో, దేవుని ఆశీర్వాదాల కోసం కనిపెట్టుకో. ఎలాంటి విస్తారమైన దీవెనలు, ఎలాంటి పట్ట జాలనంత విస్తారమైన దీవెనలు దేవుడు నీ మీద కుమరించబోతున్నాడు అన్న నిరీక్షణలో, అన్న విశ్వాసంలో నువ్వు జీవించు అని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. తండ్రి తన కుమారులను శిక్షిస్తూ ఉంటాడు. ఈ లోక తండ్రి ఈ లోకంలో ఉంటున్న బిడ్డను శిక్షిస్తూ ఉంటాడు. మరి పరలోకం యొక్క తండ్రి పరలోక ప్రతిఫలం వారికి ఇవ్వడానికి, పరలోకం యొక్క ఆశీర్వాదాలు ఇవ్వడానికి పరలోకపు తండ్రి ఇంకా ఎక్కువగా శిక్షిస్తుంటాడు. కాబట్టి పరలోకపు తండ్రి యొక్క శిక్షలకు, పరలోకపు తండ్రి యొక్క గద్దింపులకు లోబడి విసుగు కొనక ఓపికతో నువ్వు జీవించినట్లయితే, యోసేపు ఏ రీతిగా ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా దేవుడు ఆశీర్వదించాడో, ఏ రీతిగా అత్యున్నతమైన స్థానంలో యోసేపును అన్య దేశంలో దేవుడు కూర్చోబెట్టాడో, ఏ రీతిగా యోసేపును అన్య దేశంలో ఆశీర్వాదకరంగా ఉంచాడో, నిన్ను, నీ యవన జీవితాన్ని కూడా దేవుడు ఆ రీతిగా ఉంచాలి అని ఆశపడుతున్నాడు. ఎప్పుడు దేవుని శిక్షను తృణీకరించకుండా, దేవుని గద్దింపునకు తృణీకరించకుండా, ఓపికతో, సహనంతో దేవుని వైపు చూస్తూనే నువ్వు జీవించినంత కాలము, యేసయ్య వైపు చూస్తూనే నువ్వు బ్రతికినంత కాలము ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలు నీ మీదకి వస్తూనే ఉంటాయి. 44 ఇంట్లో దేవుడు తోడై ఉన్నాడు, గుంటలో దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు, జైల్లో యోసేపుకు తోడై ఉన్నాడు, ఒంటరితనంలో యోసేపుకు తోడై ఉన్నాడు, బానిస జీవితంలో యోసేపుకు తోడై ఉన్నాడు. ఐగుప్తు దేశం యొక్క ప్రధానమంత్రి పదవిని పొందిన తర్వాత తన పదవి అంతటిలో కూడా యోసేపుకు దేవుడు తోడై ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ యవ్వన బిడ్డలారా, అధైర్యపడకండి. దేవుడిచ్చే శిక్షను దేవుడు డిసిప్లిన్ చేస్తున్నప్పుడు యు బెటర్ బికమ్ డిసిప్లిన్. నువ్వు డిసిప్లిన్గా మారిపో, నిన్ను నువ్వు నియంత్రించుకో. వాక్యం అనే అద్దం ముందు నీ జీవితాన్ని చూసుకొని, వాక్యం ద్వారా నీ జీవితాన్ని నియంత్రించుకున్నట్టయితే రాబోయే కాలంలో పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. యోసేపు అనుకోలేదు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అవుతానని, అన్య దేశంలో ప్రధానమంత్రిని అవుతానని యోసేపు అనుకోలేదు. ఎవరి బిడ్డ,
యోసేపు దేవుళ్ళలో నుంచి తొట్టిల్లకుండా తన జీవితాన్ని పదిలపరుచుకున్నాడు కాబట్టి, పాపము నుంచి దూరంగా పారిపోయి తన జీవితాన్ని పదిలపరుచుకున్నాడు కాబట్టి దేవుడు యోసేపును ఆ రీతిగా ఆశీర్వదించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, మన ముందుంచబడిన పరుగు పందెంలో ఓపికతో, సహనంతో, నిందలు, అవమానాలు ఇవన్నీ భరిస్తూనే పాపం నుంచి దూరంగా పారిపోతూ నేత్రాశను, శరీర క్రియలను, ఈలోకపరమైన క్రియలను జయిస్తూ, శరీర కోరికలను జయిస్తూ, శరీర క్రియల నుంచి దూరంగా పారిపోయి పైనున్న వాటిని వెతుకుతూ జీవించాలని వాక్యం చేత మనం హెచ్చరించబడుతున్నాం. 3వ భాగంలో మనం చూసినట్టయితే పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 43వ వచనం నుంచి 51వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ భాగంలో యేసయ్య తన శిష్యులను పిలుస్తూ నన్ను వెంబడించమని యేసయ్య చెప్తున్న మాటను, యేసయ్య యొక్క ఆహ్వానాన్ని, జీసస్ ఇన్విటేషన్ ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. యేసయ్య ఫిలిప్పును పిలుస్తూ ఉంటున్నాడు, నన్ను వెంబడించు అని యేసయ్య ఫిలిప్పును పిలుస్తూ ఉంటున్నాడు. మనం చూద్దాం 43వ వచనం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని ఆయనను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ, పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు గలిలయకు వెళ్ళే మార్గంలో ఈ బెత్సయిదా అనే పట్టణంలో ఫిలిప్పును కనుగొని ఫిలిప్పును నన్ను వెంబడించు అని ఆహ్వానిస్తున్న విధానాన్ని మనం చూస్తుంటున్నాం. బెత్సయిదా పట్టణము యోర్దాను నది తీరం దగ్గర ఉంటుంది. బెత్సయిదా పట్టణంలో ఎక్కువ మంది జాలర్లే, ఎక్కువ మంది బెస్తవారే, ఎక్కువ మంది చేపలు పట్టేవారే, అమాయకులు, జ్ఞానం లేని వారు, చదువు లేని వారు, పామరులు, విద్య లేని వారు, అలాంటి వారి ప్రాంతానికి యేసయ్య వెళ్ళి అక్కడ ఫిలిప్పును కనుగొని ఫిలిప్పుతో యేసయ్య చెప్తూ ఉంటున్నాడు, నన్ను వెంబడించు అని. ఫిలిప్పు నాథానేలుని కనుక్కొని నాథానేలుకి చెప్తూ ఉంటున్నాడు. నాథానేలు ఏమని చెప్తున్నాడంటే 45వ వచనం. ఫిలిప్పు నాథానేలుని కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో అతన్ని కనుగొంటిని, ఆయన యోసేపు కుమారైన నజరేతుడగు యేసు అని అతనితో చెప్పెను. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్. ఫిలిప్పు యేసయ్యను ఎంత స్టడీ చేశాడో, యేసయ్య దగ్గర ఎలాంటి గుణగణాలు, ఎలాంటి పవిత్రతను, ఎలాంటి పరిశుద్ధాత్మను, ఎలాంటి దైవీకత్వాన్ని ఫిలిప్పు చూశాడు. ఈ ఒక్క మాట ద్వారా మనం గ్రహించవచ్చు ఫిలిప్పుకు దేవుని ధర్మశాస్త్రం మీద ఎంత పట్టుత్వం ఉందో కూడా ఈ ఒక్క మాట మీద మనం చూడవచ్చు. ఏమని చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో అంటే, మోషే ధర్మశాస్త్రం అంట 5 ఖండాలు, ప్రవక్త గ్రంథాలు, పాత నిబంధన గ్రంథమంతా కంటత పట్టిన ఫిలిప్పును గురించి మనం చూస్తుంటున్నాం. అంటే ఇక్కడ కూడా ఈ ఫిలిప్పు వాక్యంలో ఎదుగుతున్నట్టుగా, వాక్యంలో జీవిస్తున్నట్టుగా, వాక్యంలో రాయబడినట్టు మెస్సయ్య కోసం కనిపెట్టుకొని జీవిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ ఫిలిప్పును ఎవరైతే మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారో, మెస్సయ్య కోసం విశ్వాసంతో, ఓపికతో ఎదురు చూస్తున్నారో, రోమా నిరంకుశ పాలనలో పన్ను మీద పన్నులు కడుతూ అక్రమంగా, అన్యాయంగా దోచుకుంటున్న ఆ కాలంలో ఓపికతో సహనముతో మెస్సయ్య ఏ రోజైనా వస్తాడు, ఈ పాప బంధకాల నుంచి మమ్మలను విడుదల చేస్తాడు, మమ్మలను విముక్తి చేస్తాడు, మమ్మలను తన రాజ్యంలోకి తీసుకుని వెళ్తాడని విశ్వాసంతో యేసయ్య వైపు చూస్తూ ఓపికతో, సహనంతో ఎదురు చూస్తున్న ఫిలిప్పును యేసయ్య దర్శించాడు. కాబట్టి ఫిలిప్పుతో చెప్తున్నాడు, కమ్ ఫిలిప్, నన్ను వెంబడించుము, ఫాలో మీ, నన్ను వెంబడించు అని చెప్తున్నప్పుడు ఆ ఫిలిప్పు నాథానేలుని కనుగొని ఈ మంచి
మెస్సయ్య దగ్గరికి, ఈ మంచి దేవుని కుమారుని వెంబడించడానికి నేను మాత్రమే కాదు కానీ నా స్నేహితులందరినీ, నా తోబుట్టువులందరినీ నేను తీసుకొని వెళ్తానన్న మంచి మనసుతో వెంటనే నతానేలుతో చెప్తుంటున్నాడు. నతానేలు ధర్మశాస్త్రంలో ఎవరి గురించి అయితే మనం చదువుకున్నామో, మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి అయితే రాశారో, ఏ మెస్సయ్య వస్తాడు, ఏ మెస్సయ్య వచ్చి మన పాప బంధకాల నుంచి మనం విడుదల చేస్తాడని మనం చదువుకున్నామో, మన నిరీక్షణతో ఎదురు చూస్తున్నామో, ఆ మెస్సయ్యను నేను కనుగొన్నాను. ఆయన ఎవరు అంటే యోసేపు కుమారుడైన నజరేతు వాడైన యేసే. ఈ సాక్ష్యాన్ని విన్న నతనేలు ఆయన ఏం చెప్తుందంటే నమ్మలేకపోతున్నాడు. నజరేతులో నుంచి ఏమైనా మంచి రాగలదా అంటే దీంట్లో మనము ఎన్నో అర్థాలను మనం తీసుకోవచ్చు. బహుశా ఫిలిప్పు చెప్పిన మాటను అంగీకరించి నజరేతులో నుంచి ఇంత మంచి మాట బయలుపడుతుందా, ఇన్ని మంచి కార్యాలు రాబోతున్నాయా, నజరేతులో నుంచే మెస్సయ్య వచ్చాడా అని నతనేలు తన యొక్క ఆశ్చర్యాన్ని తెలియజేస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. 46వ వచనం, అందుకు నతనేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో చెప్పెను. ఏమైనా మంచి రాగలుగుతుందా? నువ్వు చెప్పేది సత్యమేనా? నువ్వు చెప్పేది నిజమేనా? దేవుని కుమారుడు మెస్సయ్య నజరేతులో నుంచి వస్తున్నాడా, వచ్చాడా అని ఆశ్చర్యాన్ని తన యొక్క మాటలు నతనేలు ఫిలిప్పుతో చెప్తున్నప్పుడు ఫిలిప్పు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా, ఇంకా ఎలాంటి డిస్కషన్ చేయకుండా, బెటర్ డోంట్ వేస్ట్ టైం నతనేల్, నువ్వు రా, నువ్వు వచ్చి చూడు, నువ్వే కనుగొంటావని ఆ నతనేల్ని ఆ మంచి రాజు దగ్గరికి, ఆ మంచి దేవుని కుమారుడు దగ్గరికి, ఆ మెస్సయ్య దగ్గరికి నతనేల్ని కూడా తీసుకొని వెళ్ళినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటాం. వాక్యం వింటున్న ప్రియా స్నేహితుడా, ప్రియా యవన బిడ్డలారా, ఒక మంచి మార్గంలోకి నీ తోటి యవనస్తులను నడిపించే సాధనంగా నువ్వు ఉండాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. ఒక ఫిలిప్పులాగా మంచి మార్గంలోకి నీ ఇతర స్నేహితులను నడిపించే వారిగా, చెడు మార్గంలో ఉంటున్న వారికి బుద్ధి చెప్పి, చెడు మార్గంలో ప్రయాణిస్తున్న వారిని మందలించి మంచి మార్గంలోకి నడిపించే సాధనంగా, మంచి మార్గంలోకి నడిపించే యవనస్తుడిగా, మంచి మార్గంలోకి నడిపించే యవనస్తురాలుగా నీ జీవితాన్ని నువ్వు తరబీదు చేసుకోవాలని, నీ జీవితాన్ని నువ్వు రూపాంతరపరచుకోవాలని దేవుని వాక్యం చేత ఈ దినం హెచ్చరించబడుతున్నాం. నాకెందుకులే అని ఏదో ఫ్రెండ్షిప్ చేసి, ఏదో టైం పాస్ కోసం వారిని హెచ్చరించకుండా, వారి మంచి మార్గంలోకి నడిపించకుండా ఉంటే మనము జవాబుదారులం అవుతామేమో, దేవునికి లెక్క అప్పగించవలసిన అవసరం ఉంటుందేమో. కాబట్టి నీ మట్టుకు నీవు నీ ధర్మం నువ్వు నిర్వహించాలి. ఫిలిప్పు ఏ రీతిగా నతనేల్ని ఓ మంచి కార్యక్రమం దగ్గరికి, ఒక మంచి వ్యక్తి దగ్గరికి, ఓ మెస్సయ్య దగ్గరికి, ఓ దేవుని కుమారుడు దగ్గరికి ఏ రీతిగా నతనేల్ని తీసుకొస్తుంటున్నాడు, దుష్ట ఆలోచనల చేత, పాపపు నడవడి చేత, అపహాసకులు కూర్చునే చోట కూర్చొని ఆనందిస్తున్న నీ యవనస్తులను పబ్బుల్లో, పార్టీలలో, సినిమా థియేటర్లలో, రకరకాల విందులో, వినోదాలలో, ఈలోక భోగ భాగ్యాలలో మునిగి తేలుతున్న నీ తోటి యవనస్తులను, జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్న యవన బిడ్డలను, నీ స్నేహితులను మంచి మార్గంలోకి, మంచితనంలోకి నడిపించే బాధ్యత, భారము నీ మీద ఉన్నది అన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి. వాక్యము ఈ దినం నిన్ను హెచ్చరిస్తుంది. 47వ వచనంలో యేసు నతనేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదని తనను గూర్చి చెప్పెను. యేసుక్రీస్తు ప్రభుల వారు నతనేలు గురించి సాక్ష్యం ఇస్తున్న మాటను మనం చూస్తుంటున్నాం. ఇతను నిజంగా ఇశ్రాయేలీయులు, ఇతని హృదయమందు ఏ కపటము లేదు, ఇతని మనస్సులో, ఇతని ఆలోచనలో ఏ కపటం లేదు, ఇతను కూడా దేవుని కుమారుడే, ఇతడు కూడా ఇశ్రాయేలీయుడే అని దేవుడు నతనేలు గురించి మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ యవన బిడ్డలారా, దేవుడు మన గురించి ఏ సాక్ష్యాన్ని ఇస్తాడు,
నీ చీకటి జీవితం వెలుగుమయంగా మారిపోయిందా, లేకపోతే ఇంకా చీకటిలోనే బ్రతుకుతున్నావా? నీ తల్లిదండ్రుల కళ్ళను గప్పి, నీ తోబుట్టుల కళ్ళను గప్పి, నీ తోటి వారి కళ్ళను గప్పి చీకటి లోకంలో, చీకటి మైకంలో, పాపములో, పాప ఊపిలో ఆనందిస్తూ మునిగి తేలిపోతున్నట్టయితే దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. నతనేలు హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు, మన హృదయ అంతరంగాలను కూడా ఎరిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తుంటున్నాం. ఆ దేవుడు నతనేలు హృదయ అంతరంగాలను ఎరిగి ఇతడు కూడా ఇశ్రాయేలుడే, ఇతని యందు ఏ కపటం లేదు అన్న సాక్ష్యాన్ని ఈ యవనస్తుడి గురించి యేసయ్య ఇస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మన గురించి దేవుడు ఏ సాక్ష్యం ఇస్తాడు? పేరు పెట్టి నిన్ను పిలిచేటప్పుడు, పేరు పెట్టి నన్ను పిలిచేటప్పుడు వాట్ కైండ్ ఆఫ్ విట్నెస్ గాడ్ విల్ గివ్ అబౌట్ యూ అండ్ అబౌట్ మీ. అందుకోసం మన జీవితాలను కడుక్కోవాలి, మన జీవితాలను పరిశుద్ధపరచుకోవాలి, యేసయ్య రక్తంలో కడుక్కోవాలి, శుద్ధీకరించాలి. మన జీవితంలో ఉంటున్న పాప మలినాన్ని తొలగించుకోవాలి. మన జీవితంలో ఉంటున్న చీకటి ఆలోచనలను, చీకటి క్రియలను, చీకటి బ్రతుకులను తొలగించుకోవాలి అని దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుతున్నాం. నాతానేలు యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు, నాతానేలు యొక్క జీవితాన్ని ఎరిగిన దేవుడు, యవనస్తుడా మోసపోకు, యవనస్తురాలా మోసపోకు. నీ దేవుణ్ణి నువ్వు వెక్రింత పాలు చేయలేవు, నీ దేవుణ్ణి నువ్వు మోసం చేయలేవు. నీ జీవితాన్ని వెక్రింత పాలు చేసుకోకుండా, నీ దేవుణ్ణి నువ్వు మోసం చేసుకోకుండా యేసయ్య దగ్గరికి ఉన్న పాటిన రావాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యేసయ్య నిన్ను ఆహ్వానిస్తున్నాడమ్మా. ఈ యొక్క ఉదయ కాలము యవన బిడ్డ మార్గం తప్పి తిరుగుతున్నట్టయితే దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని తండ్రి ఇంటికి తిరిగి ప్రయాణమయ్యాడు, నువ్వు తండ్రి ఇంటికి తిరిగి ప్రయాణమైనట్టయితే 50వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? అందుకు యేసు, ఆ అంజురపు చెట్టు కింద నిన్ను చూచితునని చెప్పినందు వలన నీవు నమ్ముచున్నావా? వీటి కంటే గొప్ప కార్యాలు చూతు అని అతనితో చెప్పెను. మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి అంటే, నీ జీవితం గురించి గొప్ప కార్యాలు నువ్వు చూడాలి అంటే, నీ జీవితం గురించి గొప్ప కార్యాలు కలలు కానాలి అంటే, నీ జీవితం గురించి నువ్వు కన్న కలలు, నువ్వు పొందిన దర్శనాలు నెరవేరబడాలి అంటే యేసయ్య రక్తంలో కడుక్కోవాలి, యేసయ్యను వెంబడించాలి. ఫిలిప్పు నాతానేలు ఏ రీతిగా ఉన్న పాటున సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారో, నువ్వు వెంబడించినట్టయితే నీ జీవితం ధన్యకరం అవుతుంది, నీ యవన జీవితం ఆశీర్వాదకరం అవుతుంది, నీ యవన జీవితం దీవించబడుతుంది అని ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం. బైబిల్లో క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక యవనస్తుడు వచ్చాడమ్మా. యవనస్తుడు వచ్చి దేవుణ్ణి అడుగుతున్నాడు, యేసయ్యను అడుగుతున్నాడు, అయ్యా నిత్య జీవం పొందాలి అంటే నేనేం చేయాలి? నువ్వు ఉండే చోట సదాకాలము నేను కూడా ఉండాలి అంటే నేనేం చేయాలి? నీతోనే ఎల్లప్పుడూ జీవించాలి అంటే, నీతో ఉన్న సమాధానము, నీతో ఉన్న సంతోషము, నీ మహిమలో నేను కూడా పాల్గొనాలి అంటే, నిన్ను కూడా ఆరాధించే దేవదూతల గుంపులో నేను కూడా ఉండాలి అంటే నేను ఏం చేయాలయ్యా అని ఆ యవనస్తుడు దేవుణ్ణి యేసయ్యను అడిగినప్పుడు యేసయ్య చెప్తూ ఉంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటించు, ఆజ్ఞలను పాటించు అని చెప్పాడు. ఆ యవనస్తుడు యేసయ్యతో చెప్తూ ఉంటున్నాడు, యేసయ్య చిన్ననాటి నుంచి ఆజ్ఞలను పాటిస్తూనే ఉన్నాను, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూనే ఉన్నాను, ఇంకా నాకేమైనా కొద్దుగా ఉందా? ఇంకా నా జీవితంలో నేను సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉందా? ఇంకా నేను పరిశుద్ధపరచుకోవాల్సింది ఏమైనా ఉందా అంటే, యవనస్తుడా నువ్వు వెళ్ళి నీ ధనాన్ని అమ్మి బీదలకు పంచిపెట్టు, నీ ధనాన్ని మొత్తం అమ్మేసి బీదలకు పంచిపెట్టి వచ్చి నన్ను వెంబడించు. ఆ మాటకు యవనస్తుడు ఇష్టపడలే. ఆ మాటను యవనస్తుడు ఇష్టపడనందువల్ల యేసయ్య నుంచి దూరంగా వెళ్ళిపోయాడమ్మా. ప్రియా యవనస్తుడా, యవనస్తురాలా, నువ్వు యేసయ్య నుంచి దూరంగా వెళ్ళిపోవద్దని, యేసయ్యతో సదాకాలము జీవించే గుంపులో, యేసయ్యతో సదాకాలము దేవుని మహిమలో ఉండే గుంపులో, యేసయ్యతో పాటు దేవుని సదాకాలము ఆరాధించే పరిశుద్ధ దేవదూతల గుంపులో నువ్వు ఉండడానికి దేవుడు ఈ వాక్యాన్ని నీకు వినిపిస్తున్నాడమ్మా. దేవుడు ఈ మాటలతో మాట్లాడుతుంటున్నాడు. చిన్నబుచ్చుకొని దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయిన ఆ యవనస్తుడిలాగా
నీ జీవితం ఉండకుండా, ఆ యవనస్తులాగా, ఓ యవనస్తులాగా నీ జీవితం ఉండకుండా తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా బుద్ధి తెచ్చుకొని తండ్రి ఇంటికి ప్రయాణమయ్యాడో, నువ్వు తండ్రి ఇంటికి ప్రయాణం అవుతే ఏ రీతిగా వృద్ధాపంలో ఉంటున్న తండ్రి దూరం నుంచి ఆ యవన కుమారుని చూచి పరిగెత్తుకొని పోయి కౌగలించి ముద్దాడి ఆ మెడ మీద ముద్దు పెట్టుకొని ఆ ఇంటికి తీసుకొని వచ్చి నూతన వస్త్రాలు తొడిగించి పెద్ద పండుగ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ దినం పరలోకంలో తప్పిపోయిన నీ జీవితం యేసయ్య దగ్గరికి వస్తుంటే ఆ రీతిగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆశపడుతున్నాడు. యేసయ్య 2 చేతులు చాచి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రియ యవనస్తురాలా, నువ్వు వస్తావా? ఉన్న పట్టిన సమస్తాన్ని విడిచిపెట్టి, నీ డాన్సింగ్ విడిచిపెట్టి, నీ మ్యూజిక్ విడిచిపెట్టి, నీ ఇంటర్నెట్ విడిచిపెట్టి, నీ చాటింగ్ విడిచిపెట్టి, నీ ఇన్స్టాగ్రామ్ విడిచిపెట్టి, నీ వాట్సాప్ విడిచిపెట్టి, నీ ఫేస్బుక్ విడిచిపెట్టి, నీ ట్విట్టర్స్ విడిచిపెట్టి, నీ సమస్తమైన నేత్రాశను విడిచిపెట్టి, నీ సమస్తమైన శరీర కోరికలను విడిచిపెట్టి, నీ జీవం డంబాన్ని విడిచిపెట్టి, నీ ధనాపేక్షను విడిచిపెట్టి ఉన్న పాటున ఆ యవనస్తుడు చిన్న మనసు యేసయ్య నుంచి వెనుకకు వెళ్ళినట్టు వెళ్ళకుండా ఉన్న పాటున సమస్తాన్ని విడిచిపెట్టి, ఫిలిప్పు ఏ రీతిగా సమస్తాన్ని విడిచిపెట్టి, ఏ రీతిగా నాతానేలు సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించాడు. నువ్వు వెంబడిస్తావా? నువ్వు తీర్మానం చేసుకుంటావా? వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, వెంబడించేవారు చివరి వరకు యోసేపు వలె వెంబడిస్తానని అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు యేసు వైపు చూస్తూనే వెంబడిస్తానని తీర్మానం చేసుకుంటావా? ఆ రీతిగా నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. సదాకాలము తనతోనే నిన్ను ఉంచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ పరిశుద్ధ పట్టణంలో దేవుడు నీకు స్థానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. తాను సిద్ధపరిచే ఇళ్లలో స్థలాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. భూలోకాన్ని విడిచిపెట్టు, భూలోకంలో ఉన్న ఆశలు విడిచిపెట్టు, నేత్రాశను విడిచిపెట్టు, శరీర కోరికలను విడిచిపెట్టి ఆత్మఫలాన్ని పొందుకో. యవనస్తుడా, ఆత్మఫలంలో ఉంటున్న విశిష్టమైన గుణగణాలను నువ్వు వెంబడించినట్టయితే, ఆ విశిష్టమైన గుణగణాలలో నీ జీవితాన్ని నియంత్రించుకున్నట్టయితే, ఆ విశిష్టమైన గుణగణాలను నువ్వు భద్రంగా కాపాడుకున్నట్టయితే నీ జీవితాన్ని యేసయ్య నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. ఫిలిప్పు ఏ రీతిగా యేసు ప్రభు శిష్యుడిగా రూపాంతరపరచబడ్డాడో, నతానేలు ఏ రీతిగా యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిగా రూపాంతరపరచబడి హతసాక్షులుగా మారిపోయి యేసయ్య సువార్త ప్రకటిస్తూ హతసాక్షులుగా మారిపోయి చనిపోయారో, సువార్త యావత్ ప్రపంచానికి ప్రకటించారో, ఆ రీతిగా నువ్వు కూడా దేవునికి ఒక బలమైన సాధనంగా కావాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవాలి అంటే యేసయ్య దగ్గరికి రావాలమ్మా. యేసయ్య దగ్గరికి రమ్మని యవనస్తుడు పిలుస్తూ ఉంటున్నాడు. నువ్వు కావాలి, యేసయ్యకు నువ్వు కావాలి. అందుకే ఈ దినం నీ పేరు పెట్టి యేసయ్య పిలుస్తూ ఉంటున్నాడు. నీ ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ఉన్న పాటున యేసయ్య వస్తున్నానని సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు వచ్చినట్టయితే నీ యవన జీవితం దీవెనకరం అవుతుంది. అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మీ అందరికీ, యవన బిడ్డలందరికీ పేరు పేరున దయచేయునుగాక. ఆమెన్. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం యేసయ్యా. యోసేపు జీవితం ద్వారా మా యవన బృందంతో మాట్లాడినందుకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు యవనస్తులకు ఇచ్చిన హెచ్చరికను బట్టి స్తోత్రం. యేసు వైపు చూస్తూ మీరు నడిచినట్టయితే మీ జీవితం ఆశీర్వాదకరమవుతుందని అపోస్తలుడైన పౌలు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం. యేసయ్య, ఏ రీతిగా ఫిలిప్పును ఆహ్వానించావో, ఏ రీతిగా నతనేల్ని ఆహ్వానించావో, మా యవ్వన బిడ్డలందరినీ కూడా నువ్వు ఆహ్వానిస్తున్నందుకు స్తోత్రం. వారి జీవితాలను అర్థవంతంగా మార్చడానికి, వారి జీవితాలను రూపాంతరపరచడానికి, వారి జీవితాలను ఆశీర్వాదంగా మార్చడానికి నాయన, యోసేపు వలె వారిని ఆశీర్వదించడానికి నువ్వు పిలుస్తున్నందుకు స్తోత్రం యేసయ్యా. నాయన, మనస్సు చిన్నబుచ్చుకొని ముఖం మార్చుకొని నీ యొద్ద నుంచి దూరంగా వెళ్ళిపోయిన యవనస్తులాగా మా యవనస్తులు ఉండకుండా సమస్తాన్ని విడిచిపెట్టి
ఫిలిప్పు నతనాలు ఏ రీతిగా సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించారో మా యవ్వన బృందం నిన్నే వెంబడించే వారిగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. తీర్మానం చేసుకుంటున్న ప్రతి యవ్వన బిడ్డలను యేసు పరిశుద్ధ నామంలో ఆశీర్వదించి కలకాలము వారి తీర్మానాలలో నిలిచి ఉండడానికి నీ కృప దయచేయమని, విత్తబడిన వాక్యం 10 కాలాల పాటు మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి, వాక్యానుసారంగా నీ నామాన్ని గణపరచడానికి, సాక్షియుతంగా సజీవ సాక్షులుగా బ్రతకడానికి నీ కృప దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ప్రతి యవ్వన బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమెన్.